అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. సమన్వయం అనేది ప్రతి అంశంలో చాలా కీలకమైన పాత్ర పోషించేటువంటి వ్యవహారం. ఈ సమన్వయం లేకపోతే ఏదైనా కానీ ఫెయిల్ అవ్వడం పక్కగా ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే భారతదేశం ఆపరేషన్ సింధూర్లో సాధించినటువంటి విజయానికి ఒక కీలకమైనటువంటి ఆధారాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బయటపెట్టారు. ఏంటి ఆ విషయం అంటే, ఒకసారి చూస్తే ఇక్కడ మల్టీ ఏజెన్సీ సెంటర్ అంటే బహుళ సంస్థల కేంద్రాన్ని ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసింది. మనం ఈ మధ్య కాలంలో చాలా చూసాం. నీతి ఆయోగ్ లాంటివి, ప్లానింగ్ కమిషన్ని పేరు మార్చడం, అలానే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇంతకు ముందర లేనిది సిడిఎస్ వ్యవస్థను క్రియేట్ చేయడం, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇటు మూడింటి మధ్య సమన్వయం కోసం ఒక సిడిఎస్ని క్రియేట్ చేశారు. అదే తరహాలో మల్టీ ఏజెన్సీ సెంటర్ని ఏర్పాటు చేశారు. దాన్ని ఇప్పుడు ఢిల్లీలో అమిత్ షా ప్రారంభించారు. దీని పని ఏంటంటే, ఇప్పటి వరకు అంటే ఇది అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను గ్యాదర్ చేసేటువంటి ఒక ఏజెన్సీగా పనిచేస్తుంది. ఐబీ ఇండియా లెవెల్లో ఇంటెలిజెన్స్ బ్యూరో అనమాట, ఇది పనిచేస్తుంది. కానీ ఒకరి మధ్య సమన్వయం అనేది ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అనేక ఆపరేషన్స్ ఫెయిల్ అవ్వడంలో ఇది కూడా ఒక కారణం అని చెప్పి అందరూ అనుకుంటారు. ఇప్పుడు దీన్ని ఓవర్కమ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మొన్న ఆపరేషన్ సింధూర్లో అనుసరించినటువంటి వ్యూహాన్ని పక్కాగా అమల్లోకి తీసుకొస్తుంది. అదే ఈ మల్టీ ఏజెన్సీ సెంటర్. అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో దాని నేతృత్వంలో నిఘా సంస్థల మధ్య సమాచార వినిమయం, సమాచారాన్ని పంపిణీ చేసుకోవడం కోసం, వీళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ వీళ్ళకి షేర్ చేసుకునేలాగా ఈ కొత్త వ్యవస్థ పనిచేస్తుంది. ఇది అన్ని ఏజెన్సీలు, దేశంలో ఉన్నటువంటి అన్ని ఏజెన్సీలను సమన్వయం చేస్తుంది. అలానే ఓవర్సీస్ ఏజెన్సీస్కి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి కూడా ఈ సింగిల్ పాయింట్ కాంటాక్ట్ కింద ఇదే పనిచేస్తుంది. సో నిఘా పెట్టడం ఒకటి, ఆపరేషన్ని క్లోజ్ చేయడం ఒకటి. IC-814 విమానాన్ని తీవ్రవాదులు హైజాక్ చేసినప్పుడు, కాఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి హైజాక్ చేసినప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ రాక్ ఇన్ఫర్మేషన్ లేదు. ఈ సమన్వయ లోపం వల్లనే ఈ హైజాక్ జరిగింది అనే రిపోర్ట్స్ చాలా వచ్చినాయి. సో అది నిజమని ప్రూవ్ అయింది కూడా. ఈ మధ్యకాలంలో నెట్ఫ్లిక్స్లో దానికి సంబంధించి ఒక సిరీస్ కూడా రిలీజ్ అయింది, కావాలంటే అందులో చూడొచ్చు మీరు. సో ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ మల్టీ ఏజెన్సీ సెంటర్ ఖచ్చితంగా ఆ సమస్యకి చెక్ పెడుతుంది అనేటువంటి సంకేతాన్ని అయితే కేంద్ర హోంమంత్రి ఇచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.